హలో వ్యూవర్స్, చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. డాక్టర్ గారు, నాకు అంగంలో నొప్పి వస్తుంది, దానికి ఈ నొప్పితో చాలా రోజుల నుంచి నేను సఫర్ అవుతున్నాను, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆల్రెడీ నేను చాలా మందులు వాడాను అయినా తగ్గట్లేదు అనే ప్రాబ్లంతో చాలామంది వస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లంకి ఆన్సర్ అంటే సొల్యూషన్ కావాలి అంటే మనకు అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఆ ప్రాబ్లంకి రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ కాజ్ని ఎలా ట్రీట్ చేయాలనేది తెలిసినప్పుడే మీకు ఈ అంగంలో నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు కామన్గా అంగంలో నొప్పి రావడానికి మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి విషయాల వల్ల మనకు వస్తుంది అని తెలుసుకోవాలంటే, ఒకటి, ఏ పార్ట్లో, అంగంలోని ఏ పార్ట్లో నొప్పి వస్తుంది అని తెలుసుకోగలిగితే దాని నుంచి మనం కొద్దిగా మనకు ఈ ప్రాబ్లం ఏంటి అని మనకు అర్థమవ్వచ్చు. కేవలం ఒకటి, యూరిన్ ప్యాసేజ్లో నొప్పి వస్తుంది అనుకోండి, అంటే యూరిన్ దారిలో నొప్పి వస్తుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఆ యూరిన్ ప్యాసేజ్లో ఎక్కడో మనకు ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. అలాగే యూరిన్ వెళ్ళినప్పుడు మాత్రమే మంటగా ఉంది అన్నా కూడా అది యూరిన్ ట్యూబ్లో కానీ ప్రాస్టేట్లో కానీ మనకు ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. అలా కాకుండా కేవలం పెనిస్ టిప్లో ముందర ఉన్న చర్మంలో నొప్పి వస్తుంది అనుకోండి, మోస్ట్లీ దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. అంటే ఆ ముందర ఉన్న చర్మం, ప్రెప్యూజియల్ స్కిన్ అంటాం, ఆ ప్రెప్యూజియల్ స్కిన్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఆ చర్మం పల్చన అయిపోయి చిన్న చిన్న కట్స్ లాగా కనిపిస్తున్నా దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. ఆ బెలనోపాస్థైటిస్ ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన ఒక యాంటీబయాటిక్ కానీ ఒక క్రీమ్ కానీ రెగ్యులర్గా రాసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతూ ఉంటుంది. ఈ బెలనోపాస్థైటిస్ అనేది చాలామంది షుగర్ పేషెంట్స్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా కామన్గా వస్తుంది. సో ఈ ఒకసారి వస్తే అది మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ చర్మం చిట్లినట్లు కానీ కట్స్ అయినట్టు అని అనిపిస్తే వాళ్ళు ఒకసారి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఒకసారి మళ్ళీ అది వస్తూ ఉంది అంటే దానికి సంబంధించి సొంతి ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. కొంతమందికి పెనిస్లో ఒక భాగంలో మాత్రమే పెయిన్ వస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు నాకు ఈ భాగంలోనే పెయిన్ వస్తుంది అని. దానికి మీనింగ్ ఏంటంటే ఆ ఏరియాలో అక్కడ ఉన్న నర్వ్ డ్యామేజ్ అన్న అవ్వాలి, లేదా అదే ఏరియాలో లోపల ఉన్న కండలో పెరోనిస్ ప్లేక్ కానీ, అంటే ప్లేక్ అంటాము, కొంచెం మనకు దెబ్బ తగిలినప్పుడు గాయం హీలినప్పుడు ఎలాంటి స్కిన్ వస్తుందో అలాంటి కండ లోపల ఉంటే దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటాం. ఆ పెరోనిస్ డిసీజ్ వల్ల ఒక్క ఏరియాలో ఇనిషియల్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. అలాగే కొంతమందికి పెయిన్తో పాటు పెనిస్ బెండ్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే ఆ బెండ్ అయినప్పుడు ఏ ఏరియాలో బెండ్ అవుతుంది అక్కడే పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అది ఇవన్నీ పెరోనిస్ డిసీజ్ సంబంధించింది. కానీ లేదా ఓల్డ్ ఫ్రాక్చర్స్, మనకు సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ పెనిస్లో ఉన్న ఆ ట్యూబ్స్లో ఎప్పుడైనా ఒక చిన్న క్రాక్ లాంటిది రావచ్చు. అంటే హార్డ్గా దెబ్బ తగిలినప్పుడు కానీ, కొన్నిసార్లు మనం సెక్స్లో చేస్తున్నప్పుడు గట్టిగా దాన్ని మిస్ఫైర్ అయినప్పుడు కానీ మనకు కొంచెం ఆ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఆ కండలో కొంచెం చిన్న క్రాక్ ఏర్పడము, ఆ క్రాక్ హీల్ అయినప్పుడు దాన్ని ఫైబ్రోసిస్ అవ్వడము, ఆ ఫైబ్రోసిస్ వల్ల కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలా కాకుండా పెనిస్ మొత్తం పెయిన్ వస్తుంది అనుకోండి, అంటే అటు యూరిన్ ప్యాసేజ్లో కానీ అటు మొత్తం కండలోనూ పెయిన్ వస్తుంది అనుకోండి, జనరల్గా అది ఏదో అంటే కంప్లీట్ వాస్కులర్ డిసీజ్ అన్న ఉండాలి, లేదా ప్రాస్టేట్ కానీ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండాలి. కొంతమందికి ఈవెన్ కిడ్నీస్లో నుంచి ఒక చిన్న స్టోన్ కిందికి దిగి యూరిన్ బ్లాడర్ దగ్గర ఇరుక్కుపోయినా కూడా పెనిస్ టిప్ భాగంలో పెయిన్ రావచ్చు. సో ఆ టిప్ భాగంలో పెయిన్ వస్తుంది అంటే ఏదైనా స్టోన్స్ ఉన్నాయో కూడా మనము రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఇందాక చెప్పినవన్నీ చెప్పాను కదా, ఒక్కొక్క భాగంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానికి ఒక్కొక్క కారణం కావచ్చు. సో మీరు ఇనీషియల్గా మీ ఊర్లో ఏదైనా డాక్టర్ ఉన్నా కూడా, కేవలం ఎంబీబీఎస్ డాక్టర్ అయినా కూడా ఓన్లీ స్పెషలిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటి పెయిన్ స్టార్ట్ అవ్వగానే ఒకసారి మీ ఊర్లో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్తోనే ట్రీట్మెంట్ చేయించుకోండి. వాళ్ళకి ఇవన్నీ కొద్ది వరకు అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఈ నొప్పి తగ్గకపోతే మీరు ఆండ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కానీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పటికి వాళ్ళు ఏంటంటే ఈ పెయిన్ ఎందుకు వస్తుంది, ఇది ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ వలన, లేకపోతే ఏదైనా కిడ్నీ స్టోన్స్ వలన, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళు చెక్ చేసి మీకు సరైన ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే వ్యూవర్స్, దీని గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే
కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వాటికి తగ్గట్టు వీడియోస్ చేస్తాము. గుడ్ బై వ్యూవర్స్.